అందరి గురువు గారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మాస్టర్ గారికి, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం కర్మ జన్మ బుక్ రీడ్ చేసుకోబోతున్నాం మాస్టర్స్. కర్మ జన్మ బుక్ రచయిత అయిన మల్లాది వెంకట కృష్ణమూర్తి గారికి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం కర్మే బ్రహ్మ రీడ్ చేసుకోబోతున్నాం. మనం చేసిన అనేక కర్మల్లోంచి బ్రహ్మ వేటిని వేరు చేసి అనుభవానికి నిర్ణయిస్తాడో అదే రాత. అంటే మనం చేసిన కర్మల్లో వేటిని ఇచ్చి, అదే మనం అనుకుంటున్న ప్రారంభ కర్మలు, ఆ సంచి వేటిని ఇచ్చి పంపించేది అనేది బ్రహ్మ అంటారు. వాటిని మాస్టర్స్ పంపిస్తారు. మామూలుగా శైశవాత్మలు వీటన్నింటికి మాస్టర్సే ఇస్తారు. వృద్ధాత్మలు అయితే వాళ్ళు చూస్ చేసుకునే అవకాశాలు ఇస్తుంటారు. వాటిని అనుభవానికి ఇచ్చేదే శరీరం. అది మనిషి శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు. మనకి ఏ శరీరం లభిస్తుందన్నది మన అనుభవానికి వచ్చిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఏ శరీరము అనేది మన అనుభవానికి వచ్చిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మానవ జన్మల్లోకి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు మొన్న అన్నాము, ఎంతో ఎదిగిన ఆత్మ అయ్యుండి ఏం చేసింది? ఎవరు? దత్తాత్రేయ స్వామి ఎవరిగా వచ్చారని లావణ్య అనుకుంది. అవును మేడం, అది ఎక్కడ ఉందో మేడం పాయింట్స్. ఓకే. దత్తాత్రేయ స్వామి మళ్ళీ జన్మ తీసుకున్నారు అని చెప్పి ఇంకొక వ్యక్తిగా జన్మ తీసుకున్నారు అని చెప్తే, అని ఎవరో అనుభవం చెప్తే ఒక అతను దాన్ని అంగీకరించగా దాన్ని వ్యతిరేకిస్తూ బాగా మాట్లాడాడు. దానికి ఆయన తీసుకెళ్లి ఒక ముళ్ళ చెట్టుగా జన్మ తీసుకునేటట్లు చేశారు. అలాగా వాళ్ళ జన్మ అంటే ఎక్కడ ఏ జన్మ అయినా సరే ఎక్స్పీరియన్స్ కోసమే. మానవ జన్మల్లో నుంచి మళ్ళీ జంతు జన్మల్లోకి తీసుకెళ్లొచ్చు, వృక్ష జన్మల్లోకి తీసుకెళ్లొచ్చు అని మామూలుగా జంతు జన్మలకే తీసుకెళ్తారని నాకు ఒక క్లారిటీ ఉంది. ఇక్కడ ఈ బుక్ లో మాత్రం వృక్ష జన్మల్లోకి కూడా తీసుకెళ్తారని ఇంకొక క్లారిటీ ఇచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు అలాగా జన్మలు తీసుకోవాల్సిన డ్యూటీస్ వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. మళ్ళీ అలా ఏం చదువమ్మా, నువ్వు చదివిందని. వాటిని అనుభవానికి ఇచ్చేదే శరీరం. అది మనిషి శరీరం కావచ్చు, జంతు శరీరం కావచ్చు. మనకు ఏ శరీరం లభిస్తుందన్నది మన అనుభవానికి వచ్చిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మన అనుభవానికి వచ్చిన కర్మల మీద ఆధారపడి ఉంటాం. మామూలుగా ఖనిజాలుగా తీసుకుంటాం, వృక్షంగా తీసుకుంటున్నాం, జంతువుగా తీసుకుంటున్నాం. వీటన్నింటినీ తీసుకుని మానవ జన్మల్లోకి వస్తున్నాం. అలాగా అనుభవానికి వచ్చిన జన్మ మన కర్మలను బట్టి ఇస్తారు అంటున్నారు. అది ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఉన్నత స్థానంలో ఉండి కూడా మనము మన యొక్క ప్రవర్తన ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఉండి ప్రవర్తన సరిగా లేదు అన్నప్పుడు కూడా మళ్ళీ మరణం తర్వాత మరలా ఏదో ఒక జన్మలోకి తీసుకెళ్తారు. వృక్ష జన్మల్లోకో జంతు జన్మల్లోకో తీసుకెళ్తారు. పురుషుడు, స్త్రీ, నపుంసకుడు ఇలా ప్రారబ్ధ కర్మానుభవాన్ని బట్టి జీవాత్మకి ఆయా శరీరాలు లభిస్తుంటాయి. అంతే, జీవాత్మకి ఆయా వాటిని బట్టి వాళ్ళకి ఆ శరీరాలు ఇవ్వబడతాయి అంటున్నారు. పూర్వ జన్మల్లోని పురుషుడు అనుభవించాల్సిన కర్మని బట్టి ఇప్పుడు స్త్రీగా, నపుంసకుడుగా పుట్టొచ్చు. ఏంటి మళ్ళీ చదవాలైన? పూర్వ జన్మల్లోని పురుషుడు అనుభవించాల్సిన కర్మని బట్టి ఇప్పుడు స్త్రీగా, నపుంసకుడుగా పుట్టొచ్చు. ఆయన కర్మ లెక్కను బట్టి అలా జన్మ తీసుకోవచ్చు. అంటే ఎలాగైనా ఉండొచ్చు. వాళ్ళు ఆయనకి తెలిసిన కొన్ని క్లారిటీలు మనకి ఇచ్చారు. అలా ఇక్కడ శ్లోకం చెప్పారు మ్యామ్, భావం చెప్తాను.
ఈ ఆత్మ పురుషుడు కాని స్త్రీ కాని నపుంసకుడు కాని ఇలా ఏ ఏ శరీరాల్లో ప్రవేశిస్తే ఆయా ఆకారాలతో ప్రకాశిస్తుంటుంది. శరీరాన్ని బట్టి జీవాత్మ స్ట్రక్చర్ ఉంటది అన్నట్టు చెప్తున్నారు. ఒకే రకం రోగం అనేక మందికి వస్తే అది అందరికీ ఒకే మందుతో సమానంగా నివారణ అవుతుందా? లేదు. కారణం డాక్టర్లు చెప్పే కారణం వాళ్ళు రెస్పాండ్ కాలేదు, తమ ప్రాణాలు పోతాయని తెలిస్తే ఎవరైనా ఎందుకు రెస్పాండ్ కారు? ధనవంతులైన కొందరు రోగులకి 5 స్టార్ హోటళ్లలో మేలు రకం వైద్యం జరిగినా మరణిస్తున్నారు. ధర్మాసుపత్రులలో కొందరు బీద రోగుల అదే రకం రోగం నాసి రకం వైద్యంతో మాయమవుతుంది. అంటే వైద్యుల రోగుల చేతుల్లో లేని బలమైనదేదో మరో శక్తి చేతుల్లో ఉన్నట్లే కదా. అదే ఆ శక్తే కర్మ. నిదానంగా ఒక్కొక్క లైన్. ఒకే రకం రోగం అనేక మందికి వస్తే అది అందరికీ ఒకే మందుతో సమానంగా నివారణ అవుతుందా? అంటే ఒకే మందు, ఒకే రోగం వచ్చింది, ఒకే మందుతో అందరికీ నివారణ అవుతుందా అని క్వశ్చన్. ఓకే, ఇక్కడ లేదు అంటున్నారు మ్యామ్. మళ్ళీ కారణం అని క్వశ్చన్ ఉంది. ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారంట, డాక్టర్లు చెప్పే కారణం వాళ్ళు రెస్పాండ్ కాలేదు, తమ ప్రాణాలు పోతాయని తెలిసి ఎవరైనా ఎందుకు రెస్పాండ్ కారు? వాళ్ళు రెస్పాండ్ కాలేదు, ప్రాణం పోద్దని తెలుస్తున్నప్పటికీ కూడా ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు? మరలా క్వశ్చన్. ధనవంతులైన కొందరు రోగులకి 5 స్టార్ హోటళ్లలో మేలు రకం వైద్యం జరిగినా మరణిస్తున్నారు. ధర్మాసుపత్రులలో కొందరు బీద రోగుల అదే రకం రోగం నాసి రకం వైద్యంతో మాయమవుతుంది. అంటే పెద్ద హాస్పిటల్లో ఉన్నప్పటికీ, మంచి మెడిసిన్ ఇచ్చినప్పటికీ మరణం వస్తుంది. చిన్న హాస్పిటల్లో ఉన్నప్పటికీ, సరి అయిన మెడిసిన్ లేనప్పటికీ వాళ్ళకి మరణం రావట్లేదు. ఏంటి వేరియేషన్? ఎందుకు? కారణం ఏంటి అంటున్నారు. అంటే వైద్యుల రోగుల చేతిలో లేని బలమైనదేదో మరో శక్తి చేతుల్లో ఉన్నట్లే కదా. ఆ శక్తే కర్మ. అర్థమైందా? ఆయన కర్మని శక్తితో పోల్చారు. ఆ శక్తే కర్మ. ఇలా చేతుల్లో లేనప్పుడు అలాగా అంటే అక్కడ కాపాడబడలేదు. పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో చేరిస్తే, చిన్న హాస్పిటల్లో చేరిస్తే కాపాడబడ్డారు. కానీ వేరియేషన్ ఏంటి? దీని వెనక కారణం ఏంటి అంటే ఆ శక్తే కర్మ అని చెప్తున్నారు. అంటే ఈ రోజు నుంచి మనం అనుకోవచ్చు, ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఈ రెండు కాకుండా ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే మేము మా వాళ్ళని బతికించుకునే వాళ్ళమని బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కర్మను బట్టి వాళ్ళకి దాని ప్రభావం అనేది ఉంటుంది. ఒక ఆవిడ ఇలాగే వాళ్ళ కొడుకుని కోల్పోయింది. మేడం, నేను అన్ని చేశాను, అన్ని చెందాను, కానీ చిన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాను మేడం, కానీ కొంచెం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే బతికించుకునేవాడినేమో నా కొడుకుని అని చాలా బాధపడింది. ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వబడింది, మెడిసిన్స్ ని బట్టి కాదు. మరణం కర్మ యొక్క ఫలితాన్ని బట్టి మరణం ఇవ్వబడింది అని చెప్తున్నారు. ఏ హాస్పిటల్ కి వెళ్ళి ఓ ఏడాది స్టాటిస్టిక్స్ పరిశీలించి చూసినా కొందరు రోగులు పూర్తి చికిత్సతో రోగాలు తగ్గి హాయిగా బయటికి వెళ్తే, మరికొందరు అదే రకం రోగాలకి అవే మందులు వాడినా తగ్గకుండానే వెళ్తున్నారని తెలుస్తోంది. ఒక్కసారి పైకే. ఏ మందులు అంటే ఏంటి? రోగి ఏ హాస్పిటల్ కి వెళ్ళి ఓ ఏడాది స్టాటిస్టిక్స్ పరిశీలించి చూస్తున్నారంట మ్యామ్. కొందరు హాస్పిటల్స్ కి వెళ్ళి వాళ్ళు చేస్తారు కదా, ఏం జరిగింది, ఎంతమంది చనిపోయినారు, బతుకున్నారని పరిశీలిస్తారు కదా. అలా పరిశీలించి చూస్తే కొందరు రోగులు పూర్తి చికిత్సతో రోగాలు తగ్గి హాయిగా బయటికి వెళ్ళినారంట.
మరికొందరు అదే రకం రోగాలకి అవే మందులు వాడినా తగ్గకుండానే వెళ్తున్నారని ఆ, తెలుస్తుంది. ఉమ్, ఒక్కోసారి పైకే ఉమ్. కొంతమంది బయటికి వెళ్ళారు, కొంతమంది పైకి వెళ్ళారు. ఉమ్. సేమ్ మందులు వాడినారంట మ్యామ్. ఇద్దరికి ఒకే రకం మందులు వాడింది. ఎవరి కర్మ ప్రకారం రోగం తగ్గాలో వారికి రోగం తగ్గుతుంది, లేని వారికి లేదు. అంటే రోగం తగ్గింది అంటే కర్మ ఫలితం తగ్గిపోయిందని. రోగం తగ్గలేదు అంటే కర్మ ఫలితం ఏమాత్రం తగ్గల, అనుభవ జ్ఞానం కాల, అందుకని రోగం తగ్గల. ఇక్కడ అనుభవ జ్ఞానం అయ్యింది, అందుకని రోగం తగ్గిపోయింది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని తెలుసుకున్నారు. నేను ఏ బాధను ఇచ్చాను ఆ బాధను పొందుతున్నాను అని అర్థమవుతుంది. క్షమాపణ చెప్తున్నారు. అటువంటి పెయిన్ ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పుకుంటున్నారు. సేవలో ఉంటున్నారు. ఇవన్నీ ఆటోమేటిక్ గా చేయటం వల్ల వీళ్ళకి కర్మ క్లియర్ అయిపోయింది, వాళ్ళకి క్లియర్ అవ్వలేదు. అందుకు తగ్గ పరిస్థితులని వారు చేసుకున్న కర్మే సృష్టిస్తుంది. అంటే చుట్టూ పరిస్థితులు కూడా ఎందుకు సృష్టించబడ్డాయి? కర్మను బట్టే. మరి కొంతమంది మీద ఎఫెక్షన్ ఎక్కువ ఉంటది, కొంతమంది మీద ఎఫెక్షన్ తక్కువ ఉంటది. కొంతమందికి చూడగానే ఏదో ఒక హెల్ప్ చేయాలనిపిస్తుంది, కొంతమందికి హెల్ప్ చేయాలనిపించదు. వీటన్నింటికి వెనక కారణాలు ఏంటి? కర్మే. ఆ రుణం వల్లే ఆ పని చేస్తున్నాము అని చెప్తున్నారు. అన్నిటికీ మన కర్మే బ్రహ్మై మన తలరాతని రాస్తుంది. ఇలాగే కొందరికి వచ్చే కొన్ని రకాల గడ్డు సమస్యలు తేలిగ్గా పరిష్కరింపబడితే ఇంకొందరి సరిగ్గా అలాంటి తేలికపాటి సమస్యలు పరిష్కరింపబడకపోవడానికి కూడా ప్రారబ్ధ కర్మే కారణం. మళ్ళీ చెప్పమ్మా. అన్నిటికీ మన కర్మే బ్రహ్మై మన తలరాతని రాస్తుంది. ఇలాగే కొందరికి వచ్చే కొన్ని రకాల గడ్డు సమస్యలు తేలిగ్గా పరిష్కరింపబడితే ఇంకొందరి సరిగ్గా అలాంటి తేలికపాటి సమస్యలు పరిష్కరింపబడకపోవడానికి కూడా ప్రారబ్ధ కర్మే కారణం. ప్రారబ్ధ కర్మే కారణం. ఒకసారి ఒకరికి నేను క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాను, పెరాలసిస్ నుంచి తప్పించుకున్నాను ఒకరు చెప్తున్నారు. ఇంకొక ఆవిడ క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆవిడ క్షమాపణ చెప్తుంది, కర్మ ధ్యానం చేస్తుంది, విపాకం చేస్తుంది, రోజు క్షమాపణ చెప్తుంది, కర్మలు చూస్తుంది, కానీ ఆవిడికి తగ్గలేదు. ఈవిడికి ఎందుకు తగ్గింది? ఈవిడికి కర్మ యొక్క పర్సంటేజ్ తక్కువ, ఈమె ప్రారబ్ధ కర్మ యొక్క తీవ్రత చాలా తక్కువ, ఆవిడ ప్రారబ్ధ కర్మ యొక్క తీవ్రత చాలా ఎక్కువ. అందువల్ల ఆవిడికి తగ్గలేదు, ఈవిడికి తగ్గింది. ఈవిడికి ఏంటి 2%, 3%. ఆవిడికేమో 30%, 40% అట్లా ఉంది. అందువల్ల తనకి తగ్గలేదు, తనకు తగ్గింది. అంటే దీన్ని బట్టి ఏంటి? ప్రారబ్ధ కర్మ యొక్క ఫలితాన్ని బట్టి తగ్గడము పెరగడము అనేది ఉంటుంది అని చెప్తున్నారు. కొందరికి ఎక్కువ ఉన్నప్పుడు తగ్గడం లేట్ అవుతుంది, తక్కువ ఉన్నప్పుడు తగ్గడం తొందరగా తగ్గుద్ది. ఆత్మ సాక్షాత్కారం కలిగిన మహాత్ములని ఇక ఏ రకం కర్మలు బాధించవు. ఒక వ్యక్తి కలలో అనేక హత్యలు చేస్తాడు. అతన్ని రాజభటులు పట్టుకుంటారు. రాజుగారు విచారించి అతనికి మరణ శిక్షను విధిస్తాడు. సరిగ్గా ఊరిపడే సమయానికి అతనికి మెలకువ వచ్చాక ఇక దుష్కర్మ ఎక్కడిది, శిక్ష ఎక్కడిది? మళ్ళీ చదువుది. ఆత్మ సాక్షాత్కారం కలిగిన మహాత్ములని ఇక ఏ రకం కర్మలు బాధించవు. ఇక ఒక వ్యక్తి కలలో అనేక హత్యలు చేస్తాడు. అతన్ని రాజభటులు పట్టుకుంటారు. అతనికి ఉరి శిక్ష వేస్తారు, అంతేనా? అవును మేడం. అంటే ఇక్కడ మామూలుగా కళలో కనిపించింది అలా. ఆయన గత జన్మలోనే ఆ హత్యలు చేసిన దాని యొక్క ఫలితాన్ని ఉరి శిక్ష ద్వారా అనుభవించేశాడు. అది గత జన్మలోనే అయిపోయింది, అందువల్ల దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది
రాజుగారు విచారించి అతనికి మరణ శిక్షను విధిస్తాడు. సరిగ్గా ఉరి పడే సమయానికి అతనికి మెలకువ వచ్చాక ఇక దుష్కర్మ ఎక్కడిది, శిక్ష ఎందుకంటే ఎక్కడిది? గతంలో కంప్లీట్ అయిపోయింది కదా, చేసిన దానికి అనుభవించాడు. ముగ్గురు భార్యలు ఉన్న భర్త మరణించిన క్షణంలోనే ఆ ముగ్గురు విధవలు ఎలా అవుతారో అలాగే ఆత్మ సాక్షాత్కారం జరిగిన మహాత్ముడిని సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు బంధించవు అని భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు. ఆత్మ సాక్షాత్కారం అనేది వచ్చాక ఇవి మూడు బంధించవు, వాటి నుంచి ఫాస్ట్ గా రిలీజ్ అయిపోతాం. మనము ముందు ఒకసారి చదువుకున్నాం, మహాత్ములకి కర్మ తీవ్రత కాలిన తాడులాగా ఉంటుంది, మామూలు వాళ్ళకి కర్మ తీవ్రత కాలని తాడులాగా ఉంటది అని. అలాగా బహుశా వారా జన్మల్లో ఆత్మ సాక్షాత్కారం పొందడానికి వారి ప్రారబ్ధ కర్మే కారణమవ్వచ్చు. అంటే ఆఖరి కర్మ కూడా అనుభవించే జన్మ అవ్వచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది మ్యామ్. కర్మే బ్రహ్మ అయిపోయింది. ఇప్పుడు అవతార మూర్తులకి కర్మ ఉండదా? క్వశ్చన్ మార్క్. అది చదవలేదుగా. లేదు మేడం. మరి పరమాత్మ రాముడిగా, కృష్ణుడిగా ఎందుకు పుట్టాడు? కర్మ లేక జన్మ ఉండదని కదా సిద్ధాంతం. అయితే యాజ్ఞవల్క్య మహర్షి చెప్పింది తప్ప? కర్మ లేకుండా కృష్ణుడుగా, రాముడిగా విష్ణువు ఎందుకు జన్మించాడని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. మళ్ళీ చదవనమ్మా. అవతరించడానికి, జన్మించడానికి చాలా తేడా ఉంది. విశ్వ రక్షణ కోసం పరమాత్మ శరీరాన్ని ధరించడం, అవతరించడం. జన్మించడం అవతారం కదా, విశ్వరక్షణ కోసం వచ్చినప్పుడు. అవును, విశ్వ రక్షణ కోసం పరమాత్మ శరీరాన్ని ధరించడం, అవతరించడం. జన్మించడం కర్మ ఫలాలని అనుభవించడానికి శరీరం ధరించడం. ఇలా చాలా అవతారాలు ప్రసవ మార్గం ద్వారా కాకుండా ప్రవేశ మార్గం ద్వారానే జరిగాయి. బాబా కూడా ఎక్కడ పుట్టారు, షిరిడి సాయిబాబా కూడా ఎక్కడ పుట్టారనేది ఉండదు, అలా వాళ్ళు జన్మ తీసుకుంటారు అవతారమూర్తులు. ధర్మ వ్యవస్థని కాపాడటానికి విష్ణువు అనేక సార్లు అవతరించాడని మత్స్య పురాణం చెప్తోంది. ధర్మ వ్యవస్థని కాపాడడానికి విష్ణువు అనేక సార్లు అవతరించాడని మత్స్య పురాణం చెప్తోంది. భగవాన్ శ్రీ రమణ మహర్షిని ఒకరు అడిగారు, భగవాన్ ప్రారబ్ధం లేనిదే శరీరం రాదని కదా శాస్త్ర నిర్వచనం. ప్రారబ్ధం లేనిదే శరీరం రాదని కదా శాస్త్ర నిర్వచనం. మరి మనిషి శరీరాన్ని దాల్చి వచ్చే పరమాత్మకి ప్రారబ్ధం అంటూ ఉంటుందా? ఉంటే అదేమిటి? అంటే శరీరం తీసుకున్నారంటే ప్రారబ్ధం ఉందనే కదా అర్థం. మరి అవతార మూర్తులకి ప్రారబ్ధం లేదా అన్న క్వశ్చన్. శాస్త్ర వచనాన్ని సందేశించాల్సిన పని లేదు. నిష్క్రియుడైన పరమాత్మకి పాప కర్మలతో తమని బాధించే దుర్మార్గం నుంచి రక్షించమని సాధువులు చేసే పూజ, జప, తప, యజ్ఞ, యాగాది సత్కార్యాచరణ చేత దుర్మార్గుల పాపం, సన్మార్గుల పుణ్యం కలిసి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మానికి హాని జరిగినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయన మనుష్య రూపం ధరిస్తాడు. నిదానంగా చదువు.
ఉమ్. కొంచెం కొంచెం. శాస్త్ర వచనాన్ని సందేశించాల్సిన పని లేదు. ఉమ్. అంటే శాస్త్రంలో చెప్పిందంటే దాన్ని ఏమీ లేకుండా ఊరికే చెప్పరు కదా, దాని మీద సందేహం వద్దు అంటున్నారు. నిష్క్రియుడైన పరమాత్మకి పాప కర్మలతో తమని బాధించే దుర్మార్గం నుంచి రక్షించమని సాధువులు చేసే పూజ, జప, తప, యజ్ఞ, యాగాది సత్కార్యాచరణ చేత దుర్మార్గుల పాపం, సన్మార్గుల పుణ్యం కలిసి ప్రారబ్ధంగా పరిణమించి ధర్మానికి హాని జరిగినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆయన మనుష్య రూపం ధరిస్తాడు. అంటే ఇప్పుడు మనము స్కూల్లో చదువుకుంటాం, 10th దాకా చదివాం, ఇంటర్ చదివాం, ఇంటర్ తర్వాత డిగ్రీ చదివాం, డిగ్రీ తర్వాత పీజీ చేసాం, పీజీ చేశాక ఏం చేస్తాం? కాలేజీకి లెక్చరర్ గా వెళ్తామా వెళ్ళమా? అలాగే పరమాత్మ కూడా అన్ని నేర్చుకున్న తర్వాత నేర్పించటం కోసం భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న అధర్మాలకి తగ్గించటానికి ఆయన అనుభవాలను ఉపయోగిస్తూ ఇక్కడ ఉన్న అధర్మాన్ని తగ్గిస్తాడు ఆయన. పాయింట్ అర్థమైందా? ఒక స్టూడెంట్ లెక్చరర్ గా ఎలాగ వస్తాడో అలాగే పరమాత్మ కూడా అన్ని నేర్చుకొని మళ్ళీ అవతారంగా భూమి మీదకి వచ్చి ఇన్ని జన్మల్లో నేర్చుకున్న అనుభవ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ వాళ్ళని అధర్మంలో నుంచి ధర్మంలోకి పంపిస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తారు. అదే అవతారం యొక్క స్పెషాలిటీ. అంతే కదా, ఇప్పుడు లెక్చరర్ అయ్యారు కదా, మరి లెక్చరర్ అయ్యాక 1వ క్లాస్ వాడికి చెప్పగలడు, పీజీ వాడికి చెప్పగలడు, ప్రతి ఒక్కరికి చెప్తారు. కాకపోతే వాళ్ళు పీజీ వాళ్ళు ఏ క్లాస్ ఎంచుకుంటారు అనే దాన్ని బట్టి వాళ్ళకు ఉంటది. కానీ ఒక లెక్చరర్ అయ్యారు అంటే వీళ్ళందరికీ సమాధానం చెప్పగలిగే శక్తి ఉందనే కదా. అది దీన్ని ప్రదేజ్ఞ ప్రారబ్ధం అంటారు. ఇదే భగవద్గీతలో భగవానుడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని సెలవిచ్చారు, భగవాన్ వివరించారు. దీన్ని బట్టి పరమాత్మ స్వయంగా చేసుకున్న కర్మ అంటూ ఉండదని తెలుస్తోంది. దీన్ని బట్టి పరమాత్మ స్వయంగా చేసుకున్న కర్మ అంటూ ఉండదని తెలుస్తోంది. ఆయన మళ్ళీ లెక్చరర్ గా వచ్చాక ఇంకా కర్మ అనేది లేదు కదా, అంటే కొత్త కర్మలు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉండవు ఇంకా ఆయనకి. ఆయనకి అంత అవగాహన ఉంది, ధర్మంలో ఎలా ఉండాలో తెలుసు, సత్యం తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి ఆయన లైఫ్ ని ఒక బ్యాలెన్స్ గా లీడ్ చేయగలుగుతారు. విష్ణువుకి తన పుట్టుక మరణం విషయంలో స్వేచ్ఛ ఉందని విష్ణు ధర్మోత్తర పురాణం కూడా ఆత్మనః స్వేచ్ఛయా జన్మ విదత్తే మరణం తదా అని చెప్తోంది. మళ్ళీ ఒకసారి చదవండి. విష్ణువుకి తన పుట్టుక మరణం విషయంలో స్వేచ్ఛ ఉందని విష్ణు ధర్మోత్తర పురాణం కూడా ఆత్మనః స్వేచ్ఛయా జన్మ విదత్తే మరణం తదా అని చెప్తోంది. అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటది, రావాలనుకున్నప్పుడు వస్తారు, పోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోతారు. అందుచేత అవతార పురుషులకి కర్మలు అంటవని, తద్వారా కర్మ ఫలానుభవం కూడా వారికి సోకదని శాస్త్రవచనం. ఎందుకు కర్మ ఫలానుభవం? వాళ్ళ కర్మలు అంటుకోవు. కర్మలు అంటుకోవు అంటే వాళ్ళని ఏం చేయలేవు ఇంకే కర్మలు. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి పీజీ దాకా చదివి లెక్చరర్ అయిన వాళ్ళకి ఏ సమ్ ఇచ్చినా ఏ ప్రశ్న ఇచ్చినా చెప్పగలరా చెప్పలేరా? అలాగే పరమాత్మ అవతారంగా వచ్చారు అంటే వాళ్ళంతా లెర్నింగ్ పూర్తయిపోయింది కాబట్టి కొట్టేవాడు రాని, విమర్శించేవాడు రాని, పొగిడేవాడు రాని, వాళ్ళ లోపల ఒక బ్యాలెన్స్ స్టేట్ లో ఉండిపోతారు. వాళ్ళని ఏమి చేయలేవు. పొగిడేనని ఓ మునగ చెట్టు ఎక్కడు, తిట్టాడని చెప్పి పాతాళానికి పోడు. వాళ్ళకన్నీ లెర్నింగ్ అయిపోయినాయి కాబట్టి బ్యాలెన్స్గా ఉంటారు.
ఉమ్, కాబట్టి యాజ్ఞవల్య మహర్షి చెప్పింది తప్పు కాదు. ఉమ్. అయినా లోకం తమని ఆదర్శంగా తీసుకొని హద్దు మీరకూడదని కర్మఫలం అనుభవిస్తున్నట్లుగా వారు కనిపిస్తారు. మరి చదువులేను. అయినా అయినా లోకం తమని ఆదర్శంగా తీసుకొని హద్దు మీరకూడదని కర్మఫలం అనుభవిస్తున్నట్లుగా వారు కనిపిస్తారు. కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నట్టు కనిపిస్తారు. హద్దు మీరకుండా ఉండాలని వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. వాళ్ళు మనకు ఒక రోల్ మోడల్స్ అవుతారు. ఓకే. ఓకే, అయిపోయింది మ్యామ్. అవతార మూర్తులకి కర్మ ఉండదా? అయిపోయింది మ్యామ్ చాప్టర్. ఓకే. ఓకే మాస్టర్స్, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మాస్టర్స్ అందరికీ, అలాగే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి.